హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు స్టార్ ఇండియా ఐఏఎస్ అకాడమీ. ఏపీఎస్సి టీఎస్పీఎస్సి వాళ్ళకి సంబంధించి గ్రూప్ 2 పాలిటీ క్లాసులు 75 మార్క్స్కి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బైలింగ్వల్లో క్లాసులు స్టార్ట్ అయినాయి. అభ్యర్థులు గమనించగలరు. మన క్లాస్లో ఎందుకు జాయిన్ అవ్వాలి అని అంటే వర్డ్ చేంజింగ్ టెక్నిక్స్, మెమరీ టెక్నిక్స్, స్టోరీ టెల్లింగ్, క్లూ వర్డ్స్, మైండ్ మ్యాప్, 360 డిగ్రీస్ అనాలిసిస్లో నేను టీచ్ చేస్తా ఉన్నాను. మీరు ఒకసారి క్లాస్ విన్నారంటే ఆ వర్డ్‌ను ఎప్పుడు మర్చిపోరు. కాంట్రాస్ట్ చేసుకుంటూ, కంపారిజన్ చేసుకుంటూ చెప్పడం జరుగుతోంది. ఈరోజు నేను క్లూ వర్డ్ ఏంటిది, నేను ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. అంటే ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, నిన్న జరిగినటువంటి గ్రూప్ 1 పాలిటీకి సంబంధించినటువంటి క్వెషన్స్ నేను వన్ బై వన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే నేనెలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అంటే, ఒక క్వెషన్ తీసుకొని ఆన్సర్ చెప్పటం. అది ఎవరైనా చెప్తారు. అట్లా కాకుండా దీని వెనకాల ఉన్నటువంటి సబ్జెక్ట్ చెప్పి ఆన్సర్ చెప్తాను. రెండోది పాయింట్ ఏందంటే, ఎందుకు ఇలా చదవాలి సార్ అంటే, మనకి రేపు గ్రూప్ 2లో పాలిటీ క్వెషన్స్ కూడా ఇలానే రాబోతా ఉన్నాయి. గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ కానివ్వండి, ఏ ఎగ్జామ్ జరిగినా స్టేట్ లెవెల్‌లో ఇదే మెథడ్‌లో వస్తా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ క్వెషన్‌కి చదువుదాం, ఆన్సర్ చేద్దాం. దీన్ని నేను ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా టెక్నిక్స్ చెప్తాను. రైట్. మొదటి ప్రశ్న ఏందంటే, ఇంకొక క్లూ కూడా చెప్పాలని ఇష్టపడుతున్నాను. క్వెషన్ చదివి చెప్తాను మీకు. ద టెరిటరీ ఆఫ్ ఇండియా, నేను ఇంగ్లీష్ చదువుతున్నాను ఎందుకంటే తెలుగులో ట్రాన్స్లేషన్ గూగుల్ బాగాలేదు. ద టెరిటరీ ఆఫ్ ఇండియా అండ్ ద యూనియన్ ఆఫ్ ఇండియా ఆర్ ద టూ డిస్టింక్ట్స్ అండ్ ద డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ డ్యూ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజన్. కింద ఇచ్చినటువంటి అంశాలలో టెరిటరీ ఆఫ్ ఇండియాని, యూనియన్ ఆఫ్ ఇండియాని ఒక ఒక విభిన్నంగా చూపించడం జరిగింది. అది ఎందుకు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇక్కడ చాలా మంది ఏం చదువుతారంటే, టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ భూగోళము లేకుంటే భారతదేశము అని చెప్పి చదువుతూ ఉంటారు. అంటే రాష్ట్రాల కలయిక అని చదువుతూ ఉంటారు. తెలుగు మీడియం వాళ్ళకి చాలా చాలా డేంజర్. ఎందుకంటే చూడండి, ఇక్కడ టెరిటరీ ఆఫ్ ఇండియా అని అన్నాడు. నువ్వేం చదువుతావు? భారతదేశ భౌగోళిక అంశాలు, భారతదేశ భూభాగం అని చదువు. తప్పుడు. యూనియన్ ఆఫ్ ఇండియా అనే పదాన్ని ఇస్తున్నాం. అందుకని మ్యాక్సిమము ఇంగ్లీషు పదాలకే పరిమితం ఇవ్వాలి. ట్రాన్స్లేషన్లో కూడా ఎలా అవుతున్నాడంటే, ఎగ్జాక్ట్గా మనం ఏదైతే బుక్లో చదువుతామో అది ఉండట్లేదు. ఎందుకంటే డిఫరెంట్గా గూగుల్ ట్రాన్స్లేషన్ చేయటం వల్ల తెలుగు వాళ్ళు ఆన్సర్ చేయటానికి వచ్చి కూడా చేయలేకపోతా ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. రైట్. ఇక్కడ టెరిటరీ ఆఫ్ ఇండియా ఏంటి అనేది నేను ఆన్సర్ చదవట్లేదు కానీ, ఇప్పుడు నేనేం చెప్తానంటే, దీంట్లో 3 ప్రశ్నలు దాగి ఉన్నాయి. గుర్తుపెట్టుకోండమ్మా. ఇక్కడ నెంబర్ 1 ఏంటి సార్ అంటే, మనము యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటో నేను మీకు చెప్తాను. యూనియన్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి చెప్తాను. తర్వాత వచ్చరికి టెరిటరీ ఆఫ్ ఇండియా అనే పాయింట్ చెప్పుకుందాము. తర్వాత వచ్చరికి ఫస్ట్ షెడ్యూల్ అనే పదాన్ని కూడా మనం స్టడీ చేద్దాం. ఈ 3 పదాలు తెలిస్తేనే ఈ ఆన్సర్ చెప్తాము. చాలా మంది స్టూడెంట్స్ నాకు ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు, చదివిన అంటే ఈజీగానే ఉన్నాయి కానీ పెట్టలేకపోతున్నాం సార్ అంటున్నారు. ది క్వశ్చన్ని 99% ప్రజలు క్యాండిడేట్స్ రాంగ్ పెట్టించుండొచ్చు. ఎందుకనేది మనం చూద్దాం. చూడండి, ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి మనం ఏం చేయాలి సార్ అంటే, ఆర్టికల్ నెంబర్ 1ని మనం ఒకసారి రెఫర్ చేసి ముందుకెళ్దాం. ఆర్టికల్ 1 ఏం చెప్తాం సార్ అంటే, ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్ అంటే, ఇండియా దట్ ఈస్ భారత్. చాలా సింపుల్. నేను వర్డ్ని బ్రేక్ చేసి చెప్తాను, మీరేం వరియాల్సిన పని. ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటారు అనమాట. షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటారు. అంటే భారతదేశం, ఇండియా అంటే ఎవరో కాదు, భారతదేశం. ఇండియా దట్ ఈస్ భారత్. రైట్. షెల్ బి ఎవరంట? యూనియన్ ఆఫ్ స్టేట్ అని ఆర్టికల్ 1 చెప్తూ ఉంటుంది. తర్వాత చరికి షెడ్యూల్ నెంబర్ 1కి వెళ్దాం మనం. ఎందుకంటే కొంత బేస్ తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలం, లేకుంటే ఇబ్బంది అయిపోద్ది. నేను ఆన్సర్ చేయటం కాదు కానీ మీరు ఆన్సర్ చేయాలి. షెడ్యూల్ నెంబర్ 1 ఏం చెప్తుంది సార్ అంటే, నేమ్స్ ఆఫ్ ది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఉంటుంది అనమాట. నేమ్స్ ఆఫ్ ది స్టేట్స్ అండ్ యూటీస్, యూనియన్ టెరిటరీస్ అంటారన్నమాట. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు అని చెప్పేసి రాయబడతా ఉంటుంది ఇక్కడ. రైట్. అయితే మనకి ఎగ్జామ్లో మనకి ఏం తెలియజేస్తా ఉంది అని కనుక మనం తీసుకుంటా ఉంటే, సార్ యూనియన్ ఆఫ్ స్టేట్ అంటే ఏంటిది అనేది పెద్ద కాన్సెప్ట్. అంబేద్కర్ స్టేట్మెంట్ ఒకటి. ఇక్కడ ఏం చెప్తా అంటే, ఇండియా దట్ ఈస్ భారత్ షాల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ రాదర్ దాన్ ది ఫెడరల్ కంట్రీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఫెడరల్ కంట్రీ కాదు, రాష్ట్రాలే కలయిక. అదేంటో ఒకసారి మళ్ళీ నేను చెప్తాను, ఎందుకంటే ఆ ఏరియాలో కూడా ప్రశ్న అడుగుతాను. యూనియన్ ఆఫ్ స్టేట్ ఏంటిది, ఫెడరల్ స్టేట్ ఏంటిది, మనం డిఫరెన్షియేషన్ చేద్దాం. రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ఏంటి సార్ అంటే, ఇక్కడ ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నాడు. అయితే మనకి ఏం ప్రశ్న అడగంటే, యూనియన్ ఆఫ్ స్టేట్ అనే మీద ప్రశ్న అడగలేదు. ఏమన్నాడు? యూనియన్ ఆఫ్ ఇండియా అనే పదం అడిగాడు. యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటిది? తర్వాత వచ్చరికి టెరిటరీ ఆఫ్ ఇండియా అనేది మనకు తెలియాలన్నమాట. టెరిటరీ ఆఫ్ ఇండియా అంటారన్నమాట.
యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటిది, టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే ఏంటిది చూడండి. యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి అంటే ఓన్లీ స్టేట్స్ అని అర్థం అనమాట. ఓన్లీ రాష్ట్రాలు, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుతం 28 రాష్ట్రాలు కనుక మనం మాట్లాడితే దాన్ని యూనియన్ అంటారు. జాగ్రత్త పదాలు, ఆ పదం వాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం వాడాలి. తర్వాత వచ్చరికి టెరిటరీ ఆఫ్ ఇండియా అనే పదాన్ని ఎందుకు వాడుతున్నారు అంటే దీంట్లో ఏమవుతుందంటే నాట్ ఓన్లీ స్టేట్స్ వీ కెన్ యాడ్ ది యూనియన్ టెరిటరీస్ అండ్ ఎక్వైర్డ్ ఏరియాస్ అండ్ ఫ్యూచర్ ఎక్వైరింగ్ స్టేట్స్ అంటారనమాట. సరే చూద్దాం చూడండి. ఏంటి ఆన్సర్ అంటే మనం రాసుకుందాం. ఏంటిది యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే కొంచెం వైడర్ యాంగిల్లో మనం అర్థం చేసుకోవాలి. స్టేట్స్, దాంతోపాటు ఎవరు వస్తున్నారు సార్, యూనియన్ టెరిటరీస్, నాట్ ఏ టెరిటరీ ఆఫ్ ఇండియా. యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రము పరిపాలిస్తున్నటువంటివి. ఈరోజు కేంద్రము పరిపాలిస్తున్నటువంటి అంశాలు మనకి 8 ఉన్నాయి మనకి. అది ప్లస్ ఎక్వైర్డ్ ఏరియాస్ అంటారు. ఎక్వైర్డ్ ఏరియాస్ అంటే మనం పొందుకున్నటువంటి ప్రాంతాలు. ఏం పొందుకుందాం సార్, బ్రిటిష్ వాళ్ళ నుంచి, మనము పోర్చుగీస్ వాళ్ళ నుంచి కొన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మనము సిక్కిం రాష్ట్రాన్ని చోగ్యాల కింగ్డమ్ నుంచి మనం పొందుకున్నాము. తర్వాత వచ్చరికి ఫ్రెంచ్ వాళ్ళ నుంచి మనం ఏం తెచ్చుకున్నాం, పోర్చుగీస్ వాళ్ళ నుంచి ఏం తెచ్చుకున్నాం మనం, గోవా తెచ్చుకున్నాం. పుదుచ్చేరి ఒకటి వచ్చింది మనకి, డయూ డామను, దాద్రా నగర్ హవేలీ, ఇవన్నీ కూడా మనకి టెరిటరీ ఆఫ్ ఇండియా కిందకి వస్తా ఉంటాయి, భూభాగం అంటారు అనమాట. అంటే ఇప్పుడు చూడండి, నెంబర్ 1 స్టేట్స్ ఒకటి, యూనియన్ టెరిటరీ ఒకటి, ఎక్వైర్డ్ ఏరియాస్, మూడోది వచ్చరికి ఫ్యూచర్ ఎక్వైర్డ్ అనమాట. భవిష్యత్తులో కూడా మనం పొందుకోవచ్చు ఫ్యూచర్ ఎక్వైర్డ్స్. ఇంటర్నేషనల్ లాస్ని బేస్ చేసుకొని గిఫ్ట్ కానీ లేకుంటే కాన్క్లేవ్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవటం కూడా మనకు ఉండొచ్చు. ఇది 4వ పాయింట్ అమ్మ. చూడండి ఒకసారి, ఇది టెరిటరీ ఆఫ్ ఇండియా. అంటే ఇప్పుడు మనం ఒక నోట్ అనేది రాసుకుందాము. మనకి మొన్న గ్రూప్ 1లో అలా అడిగాడు కదా, అంటే గ్రూప్ 2లో ఇలా అడుగుతాడని ఏం లేదు. ఒకవేళ అడిగితే ఎలా అడుగుతాడు సార్ అంటే టెరిటరీ ఆఫ్ ఇండియా. ఈ స్టేట్మెంట్ని బట్టి మీకు ఒకటి అర్థం కావాలా, టెరిటరీ ఆఫ్ ఇండియా ఏంటి సార్ అంటే వైడర్ దాన్ ది యూనియన్ ఆఫ్ ఇండియా. నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. టెరిటరీ ఆఫ్ ఇండియా ఈజ్ వైడర్ దాన్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ స్టేట్మెంట్ మనకి గతంలో యూపీఎస్సీలో ప్రశ్న అడిగాడు. ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. వీలుంటే ప్రీవియస్ పేపర్స్ కూడా తీసుకొని ఇలాగ మనం ఒక క్వశ్చన్ తీసుకొని దాని వెనకాల సబ్జెక్ట్ చెప్తాను. ఇది మంచి మెథడ్ అనిపిస్తూ ఉంది నాకు. రైట్ చూడమ్మా, యూనియన్ ఆఫ్ ఇండియా, టెరిటరీ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఈ స్టేట్మెంట్ని క్లోజ్ చేద్దాం మనం. టెరిటరీ ఆఫ్ ఇండియా వైడర్, చాలా పెద్దది. ఎందుకని అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఎందుకు యూనియన్ ఆఫ్ స్టేట్స్ కన్నా పెద్దది అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్లో ఏముంటాయి, ఓన్లీ స్టేట్స్ ఉంటాయి. టెరిటరీ ఆఫ్ ఇండియాలో ఏముంటాయి, స్టేట్స్ ఉంటాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి, ఆల్రెడీ ఎక్వైర్ చేసి ఉంటాయి, ఫ్యూచర్లో కూడా మనం ఎక్వైర్ చేయొచ్చు. సార్ చాలా కన్ఫ్యూజ్ అనిపిస్తుంది సార్, ఒక్క వర్డ్లో దీన్ని బ్రేక్ చేస్తాను చూడండి. వర్డ్ చేంజింగ్ టెక్నిక్స్ చెప్తానన్నాను కదా. ఎస్, దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది నర్సరీ సార్. యు అంటే అర్థం ఏంటదమ్మా, యూనియన్ ఆఫ్ ఇండియా అనమాట. యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటిది, యు అంటే ఎవరు, నువ్వు అంటే ఒక్కళ్ళ ఇద్దరా, ఒక్కళ్ళు. కాబట్టి ఒకళ్ళు ఎవరు సార్ అంటే ఇక్కడ స్టేట్. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎక్కడున్నావు, స్టేట్లో ఉన్నావు. గుర్తుపెట్టు, యు అనగానే నువ్వు ఒక్కడివే అంటే ఒక్కటే ఉంటుంది. నువ్వు ఎక్కడున్నావు, స్టేట్లో ఉన్నావు. యు మీన్స్ యూనియన్ అని గుర్తుపెట్టుకోండి. టెరిటరీ అంటే అర్థం ఏంటంటే భూభాగము. ఈ భారతదేశం మొత్తాన్ని మనం ఏమంటాం సార్ అంటే టెరిటరీ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. టెరిటరీ అనగానే ఏముంటాయి, 4 దిక్కులు ఉంటాయి. ఈస్ట్ ఉంటుంది, వెస్ట్ ఉంటుంది, నార్త్ ఉంటాయి, సౌత్ ఉంటాయి. టెరిటరీలు ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. ఇప్పుడు చూడండి, టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే ఏంటి సార్ అంటే స్టేట్స్, యూనియన్ టెరిటరీస్, ఎక్వైర్డ్ ఏరియాస్, ఫ్యూచర్ ఎక్వైర్డ్, భవిష్యత్తులో మనం ఎక్వైర్ చేయొచ్చు, ఫ్యూచర్ ఎక్వైర్డ్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానం ఎలా ఉంది చూడండి, ఇట్లా చదవాలి బాయ్. చాలా మంది కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీలు క్లాసులు చెప్తారు కానీ ఇలా గుర్తుపెట్టుకోండి అని ఎవ్వడు చెప్పడు. ఎవరైనా చెప్తే కింద నాకు కామెంట్ చేయండి. స్టార్ ఇండియా ప్రత్యేకత, నర్సే సార్ ప్రత్యేకత ఏంటి సార్ అంటే సబ్జెక్ట్ను నేర్పిస్తాను నేను. చూడండి, కళ్ళు మూసుకోండి ఒకసారి. యూనియన్ ఆఫ్ ఇండియా, యు అంటే ఎవరు, నువ్వు ఒక్కడివి. నువ్వు ఎక్కడున్నావు, స్టేట్లో ఉంది అంటే రాష్ట్రాలు మాత్రమే ఉంటాయి యూనియన్ ఆఫ్ ఇండియాలో. టెరిటరీ ఆఫ్ ఇండియాలో, టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే భూమికి 4 దిక్కులు, 4 ఉంటాయి. అప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఇలా చదువుకోవచ్చు, టెరిటరీ ఆఫ్ ఇండియా వైడర్ దాన్ని యూనియన్ ఆఫ్ ఇండియా. అంతే కదా, యూనియన్ ఆఫ్ ఇండియా కన్నా టెరిటరీ ఆఫ్ ఇండియా చాలా పెద్దది. అయిపోయింది, మనకి ఆన్సర్ ఈజీగా చేసేయచ్చు. మళ్ళీ రాసుకుందాం. ఇప్పుడు నోట్ ఏంటి సార్ అంటే షెడ్యూల్ 1 ఏం చెప్తా ఉంది సార్. షెడ్యూల్ 1 ఏం చెప్తా ఉందంటే నేమ్స్ ఆఫ్ స్టేట్స్, ది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అని చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనము షెడ్యూల్ 1లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్ ఏంటి సార్ అంటే స్టేట్ అంటే అర్థం ఏంటిది, యూనియన్ ఆఫ్ ఇండియా అనమాట. యూనియన్ ఆఫ్ ఇండియాకి ఎవరు యాడ్ అవుతున్నారు, స్టేట్ ఏర్పడుతోంది.
అంటే ఇక్కడ మనకి నేమ్స్ ఆఫ్ ది యూనియన్ అండ్ టెరిటరీ ఉన్నది కానీ ఇక్కడ టెరిటరీ ఆఫ్ ఇండియాగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చా లేదా? ఎస్, చేసుకోవచ్చు. ఎందుకని సార్ అంటే యూనియన్ ఆఫ్ ఇండియా అంటే మాత్రం స్టేట్స్ వస్తాయి. స్టేట్స్తో పాటు ఎవరు వస్తున్నారు? యూటీ వస్తుంది. అంటే మిగతా రాలేకపోవచ్చు. ఎందుకంటే మనం ఈరోజు ఎక్వైర్ చేసిన అన్ని వాటికి ఏం చేశాము? వీటికేమో యూటీ స్టేటస్ ఇచ్చాము, వీటికి స్టేట్స్ అనేది స్టేటస్ ఇచ్చేసాము. కాబట్టి మనం దీని గురించి వెరవాల్సిన పని లేదు. అయితే షెడ్యూల్ 1లో ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే స్టేట్స్ ఉన్నాయి, యూటీ ఉన్నాయి. మోర్ దాన్ స్టేట్ కనుకుంటే ఏమవుతుంది? టెరిటరీ అవుతా ఉంది. చాలా 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 ఇంపార్టెంట్. అయిపోయింది. మనం ఇప్పుడు ఆన్సర్ చేద్దాం. చూడండి ఒకసారి. ఇప్పుడు ఆన్సర్ వస్తుంది చూడమ్మా. ఇప్పుడు ఏమంటున్నాడు? ద యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్క్లూడ్స్ జస్ట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. రైట్. యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏముంటాయంట? విత్ జస్ట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఉంటాయంట. టెరిటరీ ఆఫ్ ఇండియాలో ఏముంటాయంట? చూడాలి ఒకసారి. నీ స్టేట్మెంట్ చదివి రైట్ ఆర్ రాంగ్ మనం చూద్దాం. టెరిటరీ ఆఫ్ ఇండియాలో ఏముంటాయంటే ఇన్క్లూడ్స్ ఎడిషన్ టు స్టేట్స్, యూనియన్ టెరిటరీస్. దోజ్ టెరిటరీస్ మే బి ఎక్వైర్డ్ బై ది గవర్నమెంట్. ఎక్వైర్డ్ అంటే అయిపోయింది ఫాస్ట్ అనమాట. ఆఫ్ ఇండియా ఎట్ ఎనీ ఫ్యూచర్ టైమ్ యాజ్ వెల్ యాజ్. భవిష్యత్తులో కూడా ఏమైనా తీసుకురావచ్చు అంటున్నారు. ఫస్ట్ దీన్ని మనం చూద్దాం. యూనియన్ ఆఫ్ ఇండియా అంటే నేను మీకు ఏం చెప్పాను? రైట్, చూడాలి. యూనియన్ ఆఫ్ ఇండియా అంటే కేవలము స్టేట్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఏమన్నాడు? అండ్ యూనియన్ టెరిటరీస్ అన్నాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. కానీ టెరిటరీ ఆఫ్ ఇండియా మాత్రం రైట్ స్టేట్మెంట్. టెరిటరీ ఆఫ్ ఇండియాలో ఏముంటాయి? మనకి స్టేట్స్ ఉంటాయి, యూటీలు ఉంటాయి, ఎక్వైర్డ్ అయిపోయింది అనమాట. అంటే గోవా, సిక్కిం లాంటి. ఫ్యూచర్లో 4. చూడండి ఇక్కడ ఏం చేశాడు సార్ అంటే టెరిటరీ ఆఫ్ ఇండియా అన్నప్పుడు ఎగ్జాక్ట్గా కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. యూనియన్ ఆఫ్ ఇండియా మాత్రం రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మొత్తానికి ఒకటి రాంగ్ అయినా సరే ఆప్షన్ రాంగ్ అనమాట. ఇప్పుడు చూడండి, ద ఎక్స్ప్రెషన్ యూనియన్ ఆఫ్ ఇండియా చూడాలి. యూనియన్ ఆఫ్ ఇండియా అంటే యూనియన్ అంటే యూ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈజ్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బట్ ద ఎక్స్ప్రెషన్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగంలో ఈ కాన్సెప్ట్ మనకు ఉండదు అంటున్నాడు. ఇది కూడా రాంగ్. ఎందుకని? మనం ఏం చెప్పుకున్నాం? మనము నేమ్ ఆఫ్ ది షెడ్యూల్ నెంబర్ 1లో ఏముంది మనకి? షెడ్యూల్ నెంబర్ 1లో మనకి స్టేట్స్ ఉన్నాయి ప్లస్ యూటీలు ఉన్నాయి. స్టేట్స్ యూటీని కలిపి మనం ఏమంటాము? టెరిటరీ ఆఫ్ ఇండియా అంటారు. టెరిటరీ ఆఫ్ ఇండియా అంటారు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇక్కడ తెలుగులోకి వెళ్ళి మనం చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి. యూనియన్ ఆఫ్ ఇండియా అనే వ్యక్తీకరణ, మన వ్యక్తీకరణ పదం ఎక్కడ వాడడం చూసారా? అందుకే మనకు తెలుగులో ఆన్సర్ చేయలేకపోతున్నాము. అనే వ్యక్తీకరణ భారత రాజ్యాంగంలో ప్రస్తావించబడింది, కానీ భారత భూభాగం అనే వ్యక్తీకరణ భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదంటున్నాడు. తప్పు. అది టెరిటరీ ఆఫ్ ఇండియా అనే పదాన్ని మనం షెడ్యూల్ 1 కింద అర్థం చేసుకోవచ్చు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అమ్మా. తర్వాత ద ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చూడండి. ద ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే ఏముంటుంది సార్ అంటే ఇండియా విత్ రెఫరెన్స్ జస్ట్ టు యూనియన్ ఆఫ్ ఇండియా. అవునా? తప్పు. ఏముండాలి మనకి? ఫస్ట్ షెడ్యూల్ అని చెప్పి కనుక నేమ్స్ ఆఫ్ ది ఇండియా అనే పదాన్ని నేమ్స్ ఆఫ్ ది ఏమన్నా మనకి స్టేట్స్ అండ్ యూటీలు ఇద్దరు ఉన్నాయన్నమాట. ఇద్దరుంటే అది ఏమవుతుంది? అది టెరిటరీ అవుతుంది. ఒకటి ఉంటే ఏమవుతుంది? స్టేట్ అవుతుంది. అదే చెప్తున్నాడు. ఫస్ట్ షెడ్యూల్ ఏంటంటే జస్ట్ యూనియన్ ఆఫ్ ఇండియా. తప్పదు. యూనియన్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఓన్లీ రాష్ట్రాలు కదా, కాబట్టి తప్పు స్టేట్మెంటు. నాట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఎగ్జాక్ట్గా ఇది రైట్. వాడు రాంగ్ని రైట్ అంటున్నాడు, రైట్ని రాంగ్ అంటున్నాడు. యాక్చువల్గా టెరిటరీ ఆఫ్ ఇండియా అనే పదంగాన్ని కూడా మనము చూడొచ్చు. ఎందుకంటే టెరిటరీ ఆఫ్ ఇండియాలో ఏముంటాయి? స్టేట్స్ ఉంటాయి, యూటీలు ఉంటాయి. కానీ ఏమంటున్నాడు? నాట్ అంటున్నాడు. రైట్నేమో రాంగ్ అంటున్నాడు, రాంగ్ని రైట్ అంటున్నాడు. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లాస్ట్ వన్ చూద్దాం. ద యూనియన్ టెరిటరీస్ ఆర్ కవర్డ్ బై ది ఎక్స్ప్రెషన్. అంటే యూనియన్ టెరిటరీస్ మనం అర్థం చేసుకోవచ్చు అంటే టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ చూడండి యూనియన్ టెరిటరీస్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ చూడండి, అంటే ఇట్లా అర్థం చేసుకోండి. నేను ఇక్కడ అది పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ చూడండి, యూనియన్ టెరిటరీస్ యూటీలు అంట. యూటీలు అనే మనం ఏం చెప్పుకున్నాము? యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉంటాయా? చెప్పాలమ్మా. యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉంటాయా? ఉండవా? ఉండవు. యూనియన్ అంటే ఒకటే కదా, రాష్ట్ర కదా. అంటే యూటీ అనేది కేంద్ర పాలితం అనేది ఉండదు. ఇదేమంటారు? పిక్టోరియల్ మెథడ్ అంటారు. ఇప్పుడు యూనియన్ ఆఫ్ టెరిటరీ ఆఫ్ ఇండియా మనం చూద్దాం. టెరిటరీ ఆఫ్ ఇండియాలో యూనియన్ టెరిటరీస్ అంటే మీకు తెలుగులో చెప్తాను, కేంద్ర పాలిత ప్రాంతం. ఎంత మనకు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు చూడండి. టెరిటరీ ఆఫ్ ఇండియా అంటున్నాడు, యూనియన్ టెరిటరీస్ అంటున్నాడు. మనం కన్ఫ్యూజ్ అవుతాం ఆ టెన్షన్లో. టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే ఏంటో చూద్దాం మనం. టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు మన యూనియన్ ఆఫ్ ఇండియా తెలుసు కదా, రాష్ట్రాలు ఒక్కటి అంటే ఏముండవు, కేంద్ర పాలిత ప్రాంతాలు. అందుకని యూనిట్ పెట్టాను. టెరిటరీ ఆఫ్ ఇండియాలో ఏముంటాయి? మనకి స్టేట్స్ ఉంటాయి, యూటీలు ఉంటాయి.
2 ఉంటాయి. ఇప్పుడు ఈ ఆప్షన్ చూద్దాం మనం. ఆప్షన్ చూడండి ఒకసారి. నేను మళ్ళీ తీస్తున్నాను దీన్ని. ఆప్షన్ చూద్దాం ఇక్కడ. ఆప్షన్ ఏంటి సార్ అంటే యూనియన్ టెరిటరీస్, కేంద్ర పాలిత ప్రాంతాల గురించి చెప్తున్నాడు చూడండి. ఏంటంట ఆర్ కవర్డ్ బై ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ టెరిటరీ ఆఫ్ ఇండియా. టెరిటరీ ఆఫ్ ఇండియాలో యూనియన్ టెరిటరీస్ ఉంటాయి ఉండవు? ఎగ్జాక్ట్లీ ఉంటాయి చూడండి. అండ్ నాట్ బై ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా. యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉండవు అంటున్నాడు. ఎస్, ఎగ్జాక్ట్గా ఈ స్టేట్మెంట్ ఒక్కటే రైట్ ఆన్సర్. ఓన్లీ 4. చూడమ్మా మనల్ని ఎంత ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఒక్క ఆన్సర్ రైట్ దానికోసము ఎన్ని రాంగ్ థింకింగ్ మన చేత చెప్పిస్తున్నాడు అంటే ఒక్క టైం అనేది కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. ప్లస్ వచ్చరికి నీ థింకింగ్ అనేది ఎగ్జాక్ట్గా ఉందా లేదా, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావా లేదా అని చెప్పేసి ప్రశ్నలు అడుగుతాడు. దీన్ని బేస్ చేసుకుని చాలా అంశాలు మనము నెక్స్ట్ వీడియోలో స్టడీ చేస్తాను. నేనేం చెప్తానంటే ఇప్పుడు మనం ఏం చేసుకున్నాము, యూనియన్ ఆఫ్ ఇండియా ఉన్నాయి, టెరిటరీ ఆఫ్ ఇండియా ఉన్నాయి, ఇంకేమున్నాయి సార్ అంటే మనకి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ఈ స్టేట్స్లో కూడా ఏమంటారంటే కాన్స్టిట్యూషనల్ పరంగా అన్ని రాష్ట్రాలకు ఒకే రకమైనటువంటి హక్కులు ఉన్నాయి. అలా కాకుండా కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు, స్పెషల్ స్టేట్స్ ఉన్నాయి, కొన్ని సపరేటు స్టేట్స్ అనేవి ఉన్నాయి, కొన్ని సపరేట్ స్టేట్స్ ఉన్నాయి. అవన్నీ మనం విడివిడిగా అర్థం చేసుకోవాలి. తర్వాత యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటిది, ఫెడరల్ కంట్రీస్ అంటే ఏంటిది, ఆల్రెడీ నేను ఫెడరేషన్ చాప్టర్ దగ్గర ఇవన్నీ చెప్పాను. మనకి అంబేద్కర్ స్టేట్మెంట్ ఏంటి కూడా మనం స్టడీ చేద్దాం. రైట్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.